నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు వారందరికీ సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024లో ఇంటింటా ఆనందాలు ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ రాసిన లేఖలోని ప్రతి అంశంపై నేను చర్చకు సిద్ధం నీవు సిద్ధమా అంటూ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరిన మంత్రి జోగి రమేష్ పేదల ఇళ్లపై కాదు దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయి పవన్ అంటూ ధ్వజం మంత్రి జోగి రమేష్ సవాల్ స్వీకరిస్తున్నామన్న జనసేన పార్టీ పేదల ఇళ్ల పథకాలలో భారీ అవినీతిపై చర్చకు సీఎం క్యాంపు కార్యాలయానికి రమ్మంటారా అంటూ మరోసారి సవాల్ విసిరిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ జనసేన పొత్తులపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ పొత్తుల అంశం కేంద్రం చేతిలో ఉందంటూ స్పష్టం భారత్కు 2023 మధురానుభూతులు మిగిల్చిందన్న మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలంటూ దేశ ప్రజలకు పిలుపు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సాయినాథుని భక్తులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే భారత్కు 2023 సంవత్సరం అనేక మధురానుభూతులు మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్లో తన సందేశాన్ని అందించారు. భారత్ ఈ ఏడాది ఎన్నో ఘనతలు అందుకుందని ప్రజలు ఆత్మనిర్భర్ వికాస భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మన్ కీ బాత్ ఎపిసోడ్లో తన సందేశాన్ని ప్రధాని మోదీ అందించారు. భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఈ అంశంపై ప్రజలు లేఖలు రాసి సంతోషాన్ని పంచుకున్నారని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించిన అంశాన్ని కూడా మోదీ తన సందేశంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా అందరినీ ఆకట్టుకుందని కొనియాడారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విశేష స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు మోక్షం కలిగిందని G20 సదస్సుకు భారత్ అద్భుతమైన రీతిలో ఆతిథ్యమిచ్చిందని మోదీ తెలిపారు. ఇలా భారత్ ఈ ఏడాది ఎన్నో ఘనతలు అందుకుందని ప్రజలు ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों नमस्कार। मन की बात यानी आपके साथ मिलने का एक शुभ अवसर और अपने परिवारजनों के साथ जब मिलते हैं तो वो कितना सुखद होता है, कितना संतोषदायी होता है। मन की बात के द्वारा आपसे मिलकर मैं यही अनुभूति करता हूँ और आज तो हमारी साझा यात्रा का ये 108वां एपिसोड है। हमारे यहाँ 108 अंक का महत्व, उसकी पवित्रता एक गहन अध्ययन का विषय है। माला में 108 मन के 108 बार जप, 108 दिव्य क्षेत्र, मंदिरों में 108 सीढ़ियां, 108 घंटियां, 108 का ये अंक असीम आस्था से जुड़ा हुआ है। इसलिए मन की बात का 108वां एपिसोड मेरे लिए और खास हो गया है। इन 108 एपिसोड्स में हमने जन भागीदारी के कितने ही उदाहरण देखे हैं, उनसे प्रेरणा पाई है। अब इस पड़ाव पर पहुंचने के बाद हमें नए सिरे से नई ऊर्जा के साथ और तेज गति से बढ़ने का संकल्प ले। సోమవారం నూతన సంవత్సరం 2024లోకి అడుగు పెడుతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం జగన్ కోరుకున్నారు.
కాగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని, ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పదంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కే లేదని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఆయనకు రాష్ట్రంలో ఆధార్ కూడా లేదన్నారు. చంద్రబాబుకు ఆయన తాబేదారుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కు కనీస జ్ఞానం కూడా లేదని, అందుకే ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఏ గ్రామానికైనా వెళదాం, ఇళ్లు ఎవరిచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారని ప్రజల్నే అడుగుదామంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాలు విసిరారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ ఏ గడ్డైనా తింటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం తమదని, 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల గృహప్రవేశాలు కూడా చేసినా ఈ పథకంలో ఏ స్కామ్ జరుగుతుందో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. పవన్ కు బుర్ర లేదని, కనీసం జ్ఞానం లేదని మండిపడ్డారు. అదే ఉండుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ప్రధానికి లేఖ రాసేవాడని మంత్రి జోగి రమేష్ చెప్పారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో ప్రశ్నించావా అంటూ నిలదీశారు. పవన్ కు బుద్ధి ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఇల్లుందా పవన్ కళ్యాణ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం అంటే కనీసం ఓటన్నా ఉందా? ఎంత దుర్మార్గులే మీరు! పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నంబర్ లేదు. నీలాంటి వాళ్ళు దేని మీద రాయాలా? దేని మీద? ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి, లేదంటే 150 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద, లేతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనో, లేకపోతే ఇంకోటో మేము కూడా లెటర్ రాయిపోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం. జగనన్న కాలనీ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి బాగోతాన్ని ప్రధాని మోదీకి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు తమ పార్టీ కట్టుబడి ఉందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ స్పష్టం చేశారు. మంత్రి జోగి రమేష్ విసిరిన సవాల్ను స్వాగతిస్తున్నామని, జగనన్న కాలనీ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై బహిరంగ చర్చకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి రమ్మన్నా, లేక తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రావటానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ మరోసారి జనసేన తరపున బహిరంగ సవాల్ విసురుతున్నామన్నారు. జగనన్న కాలనీ స్థలాలు కొనుగోలులోనే భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇక ఇళ్ల నిర్మాణంతో కలిసి 35,000 కోట్లు అక్రమంగా దోచుకున్న సంపద ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఈ అవినీతి బాగోతంపై సిబిఐ, ఈడీలచే విచారణ జరగాలని స్పష్టం చేస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతుందని, దీని మీద దృష్టి సారించి వెంటనే సిబిఐ, ఈడీలచే విచారణ చేయించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పవన్పై విరుచుకుపడ్డారు. జగనన్న కాలనీల అవినీతి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ చర్చకు రావాలంటూ సవాలు సైతం విసిరారు. జోగి రమేష్ విసిరిన సవాల్ను స్వీకరిస్తూ చర్చకు తాము సిద్ధమేనంటూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడారు.
పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పి 29,51,850 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నది నిజం కాదా అని గుర్తు చేశారు. జగనన్న కాలనీ నిర్మాణం కోసం కొనుగోలు చేసిన వందల ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది బహిరంగ రహస్యమే కదా అని ప్రశ్నించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం 35,000 కోట్ల నిధులను వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భారీ అక్రమాలకు పాల్పడిందని పేర్కొంటూ ప్రధానికి రాసిన లేఖ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తామని, ఆఖరికి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కన్నా వస్తామని లేదా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం కన్నా వస్తామని స్పష్టం చేశారు. ఈ అవినీతి భాగోతంపై సిబిఐ, ఈడీలచే విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామని పోతిన మహేష్ పేర్కొన్నారు. జోగి రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చింది, పెద్ద లేఖల కంప్లైంట్ ఇచ్చింది ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కాదా? ఇతను అన్ని నియోజకవర్గాల్లో ఏలు పెడతా ఉన్నాడు, మట్టి దోచేస్తూ ఉన్నాడు, బూడిద దోచేస్తూ ఉన్నాడు, పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో అవినీతి చేస్తూ ఉన్నాడని నీ మీద కదా ఫిర్యాదు ఇచ్చింది. నీ జోక్యం వల్లనే కదా వసంత కృష్ణ ప్రసాద్ నేను పోటీ చేయనని, ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి కూడా అల్టిమేటం జారీ చేసింది. ఈ రోజున నీ అవినీతి వల్లే కదా, నువ్వు కొట్టేసినటువంటి డబ్బుల వల్లనే కదా, నీ వేధింపుల వల్లనే కదా తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా తలబట్టుకొని కూర్చున్నారు. పెడల్లో కూడా నువ్వు పోటీ చేయొద్దని చెప్పి ఒక వర్గం నాయకులందరూ నీకు వ్యతిరేకంగా లేఖ ఇచ్చారు కదా. దాని మీద మాట్లాడు, దాని మీద ప్రెస్ మీట్ పెట్టు. అవి పెట్టకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ చేసంట బాబు. మీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ప్రూవ్ అవ్వబట్టే 13 సిబిఐ కేసులు, 3 ఈడీ కేసులు, 16 నెలలు చెంచల్ కూడా జైలు జీవితం గడిపింది జగన్మోహన్ రెడ్డి గారే. మర్చిపోమాక ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరొక మాట చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నా సవాల్ని చర్చకి ఎక్కడ రమ్మంటే అక్కడికే వస్తాం. నువ్వు కూడా తేదీ టైమో ఖరారు చేయి. తాడేపల్లి ప్యాలెసా, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయమే, చాయిస్ నీకే. దమ్ముంటే మా సవాలు స్వీకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించాలనే ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా భక్తులకు క్యాలెండర్ను ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ను కమిటీ సభ్యులతో కలిసి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలంపాడు బాబా మందిరం ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిందని పేర్కొన్నారు. భక్తుల అభిమతానికి అనుగుణంగా మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా బాబా మందిరంకు సంబంధించి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించామని, దానిని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. సాయినాథుని ప్రతిమను భక్తులకు అందించాలనే ఉద్దేశంతో గత 20 ఏళ్లుగా కార్యక్రమంను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. షిరిడిలో బాబావారికి ఏ విధంగా నిత్య కైంకర్యాలు జరుగుతాయో అలానే ఈ మందిరంలోనూ నిర్వహిస్తున్నామని చెప్పారు. నేషనల్ స్థాయిలో బాబావారికి అనేక సేవ కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరం నందు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం నందు నూతన సంవత్సరం నాడుకి సంబంధించి క్యాలెండర్ను ఆవిష్కరించడం మా యొక్క ఆనవాయితీ. గత 20 సంవత్సరాలుగా ఇది చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ 20 సంవత్సరాలుగా ప్రచురించబడినటువంటి సాయిబాబా ముఖ చిత్రాన్ని క్యాలెండర్ రూపేణ ప్రజానికానికి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందజేయటం మా యొక్క ఆనవాయితీ. సుమారు ఒక్కొక్క క్యాలెండరు 20 రూపాయలు పడేటువంటిది. ఇది సుమారు 10,000 పైచిలకు కూడా మేము ప్రచురింపజేయటం, దాన్ని ఫ్రీగా భక్తులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు పాకెట్ క్యాలెండర్ ఒకటి ఇవ్వటం అనేటువంటిది. ఈ సంవత్సరం నుంచి బాబాగారి చిత్రంతో ఉండేటువంటిది, బాబాగారి సూక్తులతో ఉండేటువంటి దానిని
ప్రజానీకం అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది, భక్తులందరికీ కూడా ఇవ్వాలి ఉచితంగా అనేటువంటి దాంతో నేను సంకల్పించడం అనేది జరిగింది. ఇవాళ ఇది కార్యక్రమాన్ని చేయటం వలన దేశ విదేశాలలో సైతం ఈ క్యాలెండర్ని కనపడతా ఉంది. అనేక చోట్ల మేము పలానా చోట కెనడాలో ఉన్నామండి, అమెరికాలో ఉన్నామండి, మేము ఈ క్యాలెండర్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచామని చెప్పి ఆఫీస్ కూడా ఫోన్ రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఈ బాబా గారి యొక్క శక్తి యుక్తులు అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. దానికల్లా కారణం కూడా ఉంది. ఈ బాబా గారిని దర్శించుకొని స్మరించుకొని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గొప్ప చదువులు రావడమే కాకుండా గొప్ప ఉద్యోగాలు కూడా విదేశాల్లో రావటం, ఈ గుడి ప్రాచుర్యం అక్కడి వరకు కూడా వెళ్ళటం, మేము తీసుకునేటువంటి కార్యక్రమాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు అన్నిటి కూడా సేవా కార్యక్రమాల్లో మా అందరికీ కూడా అవార్డులు రావడం అనేటువంటి జరిగింది. మొన్న మన అందరికీ కూడా తెలిసినటువంటిది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన అవార్డుని కూడా ఆ ప్రాంతంలో ఇవ్వటం అనేది జరిగింది. మరోసారి దాన్ని అందరికీ కూడా ప్రజానీకానికి భక్త జనానికి అందరికీ కూడా దాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ గుడికి సంబంధించినంత వరకు కూడా గుడికి సంబంధించి దేవునికి సంబంధించిన కార్యక్రమాలు కైంకర్యాలన్నింటినీ కూడా సజావుగా షిరిడీలో ఉండేటువంటి పద్ధతిలోనే నడిపేటువంటి పద్ధతి మేము తీసుకున్నాం. దానితోటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటిది. దానిలో భాగంగానే ముఖ్యంగా పేదవారికి భోజన వసతిని కల్పించడానికి నిత్యాన్నద పథకాన్ని మనం తీసుకురావడం అనేటువంటి జరిగింది. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చదివించడానికి ఎగ్జామినేషన్ ఫీజెస్ అన్నీ లక్షలాది రూపాయలు పే చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మేము తీసుకునేటువంటి ఈ ప్రాంతాల్లో తీసుకునేటువంటి వారికి ఎవరికైనా కానీ కూడా ఇబ్బంది కలిగితే వాటిని ఆదుకుంటానికి మాకున్నటువంటి శక్తికి మించి ఆదుకునేటువంటి పద్ధతి కూడా తీసుకోవడం జరిగింది. లెనిన్ సెంటర్ నాగమానసాదేవి సాయిబాబా మందిర నూతన క్యాలెండర్ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. గత రోజుల కంటే మెరుగ్గా రాబోయే 2024 సంవత్సరం ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేశారు. లెనిన్ సెంటర్ నాగమానసాదేవి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ వారి నూతన క్యాలెండర్ను మందిర నిర్వాహకులు సుధాస్వామితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గత రోజులకు కంటే మంచి రోజులు రాబోయే కొత్త సంవత్సరంలో రావాలని ఆకాంక్షించారు. ఆ నాగమానసాదేవి సాయిబాబాల అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ స్వయాన షిరిడీ సాయిబాబా సంస్థాన్ నుండి తీసుకొచ్చిన క్యాలెండర్ను డైరీ ఆనవాయితీగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించామని అన్నారు. ఆవిష్కరణ అనంతరం భక్తులకు ఉచితంగా బాబా క్యాలెండర్ను ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎమ్మెల్యేపై భక్తులపై ఉండాలని ఆకాంక్షించారు. లెనిన్ సెంటర్లో కల నాగ సాయిబాబా మందిరం, దానికి సుధాస్వామి అనేక సంవత్సరాలుగా ఉంటూ ఆ టెంపుల్లో నాగ మానసాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి సాయిబాబాకి నాగ మానసాదేవికి ఇద్దరికీ కూడా పూజలు చేస్తూ ఈరోజు షిరిడీ సంస్థానం పేరు మీద ఒక క్యాలెండర్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి సంబంధించినటువంటి డైరీల్ని రేపటి నుంచి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ డైరీలు కానీ సాయిబాబా క్యాలెండర్లు కానీ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పని ఒక మంచి నిర్ణయం తీసుకుని సుధాస్వామి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ మంచి జరగాలి, ప్రజలకి అమ్మవారి యొక్క సాయిబాబా యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. అందుకే నాగసాయిబాబా మందిరం చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు. వారికి సంబంధించినటువంటి ఆ మందిరంలో అమ్మవారికి నిత్యం పూజలు జరుపుతూ సాయిబాబాకి షిరిడీలో ఏ రకంగా ఒక ఆనవాయితీగా ఏ రకంగా పూజలు చేస్తారో అదే రకంగా ఈ ప్రాంతంలో కూడా పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతనమైనటువంటి క్యాలెండర్లు డైరీలు ఈరోజు ఆవిష్కరించి క్యాలెండర్లను సచ్చరిత పారాయణం డైరీలని ప్రతి ఏడాదిలాగే మా గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి భక్తులందరికీ ఉచితంగా అందించే కార్యక్రమం ప్రతి ఏడాది చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ క్యాలెండర్ని షిరిడీ నుంచి
ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ తీసుకొచ్చి ఈరోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించి ప్రతి ఒక్కరికి అందేలాగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్యాలెండర్లు ఆవిష్కరించిన గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారికి ఆ షిరిడి సాయిబాబా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అన్ని రంగాల్లో ఆయన విజయం సాధించాలని మా నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి భక్తులందరికీ అందించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మా మందిరం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఏపీలో బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతంగా చూడాలని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై లంకా దినకర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో పొత్తులు సీట్లపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి మాటలకు రాష్ట్ర పార్టీకి ఎటువంటి సంబంధం లేదని లంకా దినకర్ తెలిపారు. వారి వ్యక్తిగతంగా ప్రకటనలు చేయటం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీలో కరెక్ట్ కాదు. కేంద్ర పార్టీ పొత్తులకి సంబంధించి కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తే రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి గారు అధ్యక్షులుగా ఉన్నారు, వారు తెలియజేస్తారు. దానికి మించి ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. ఆ విధమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయాలకి భారతీయ జనతా పార్టీలో విలువ లేదు. ఇది పార్టీ సమిష్టిగా కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము మాట్లాడాల్సి ఉంటుంది. వారందరికీ స్పష్టమైన అవగాహన. దేశంలోని బీజేపీ పార్టీ రాష్ట్రంలోని వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను సంఘాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. భవిష్యత్తు వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. జనవరిలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారని తమ వద్ద సమాచారం ఉందని స్పష్టం చేశారు. విజయవాడ ఐలాపురంలో పీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలోని పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పాల్గొని మాట్లాడుతూ 40 సంఘాలతో సమాలోచన సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. న్యూ ఇయర్ వేడుక తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ చేరుతారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ చదరంగం మారబోతోందని చెప్పారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని, వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. బీజేపీకి మద్దతిస్తున్న అన్ని సంఘాలను ఏకం చేసేందుకే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేకపోయినా ఆ పార్టీ పేరు మాత్రం మారుమోగుతోందని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తప్పిదాలు చేస్తున్నా వ్యతిరేకించడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం ఏపీసీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు హయాంలో ఏపీకి అన్యాయం జరుగుతోందని చెప్పారు. అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఖండించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు, బీసీలపై దాడులు అధికమయ్యాయని అన్నారు. పోలీసుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు సంఘాలను ఏకం చేసి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. వైసీపీ పార్టీకి ప్రత్యామ్నాయం ఒక కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రధానంగా దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీల వేదికను కూడా ఒకటి తయారు చేస్తున్నాం. ఎవరైతే దేశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ చాలా హాయిగా, ఆనందంగా, సమానమైనటువంటి పౌర హక్కులతోటి జీవనాన్ని సాగించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దళితుల మీద అత్యాచారాలు, గిరిజనుల మీద అత్యాచారాలు, మైనారిటీల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పౌరులకి అందవలసినటువంటి హక్కులు అందకుండా హై హ్యాండెడ్నెస్గా రాష్ట్రంలో అయితే పోలీస్ పరిపాలన ఎంతసేపు చూసినా మనకి జివో 1 లాంటివి తీసుకొద్దామని ఆలోచన కానీ, పోలీస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన కానీ, నిర్బంధం చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, అక్రమ కేసులు పెట్టి జనం అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం కానీ, వివిధ ప్రజాపక్షాలను కానీ లేకపోతే ప్రతిపక్షాలను కానీ ప్రజా సంఘాలను కానీ గొంతు నొక్కాలని జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుని
మారబోతుంది. కాబట్టి 2 బ్లాకులు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు కలిపి ఒక ప్రక్క ఉంటుంది. కాంగ్రెస్ వామపక్షాలు సరే భావస్వరూపంతో ఉన్నటువంటి సంఘాలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేటువంటి వారందరూ స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలన్నింటినీ కాపాడుకోవాలని కోరేటువంటి ప్రతి మనిషి కలిసి ఒక కూటమిగా ఏర్పడబోతుంది. దానికి నాంది ఈరోజు మనం చేస్తున్నటువంటి చిన్న ప్రక్రియ. ఇదేం పెద్ద ప్రక్రియను, కానీ ఇది అంతం కాదు, ఆరంభం. రేపు ఈ ఆరంభంతో కొత్త సంవత్సరంలో నూతనంగా పార్టీలో చేరబోతున్నారు, చాలామంది చేరతారు. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుంది. ఈరోజు ఎవరు చేరతారు, చాలామంది చేరతారు. కాంగ్రెస్లో ఉన్న వారంతా కాంగ్రెస్ పదవులు అనుభవించి వేరే చోటకు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి నమ్మకం అయితే నాకున్నది. రెండవది ఏమిటంటే జనవరి 2వ తారీఖు నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల సంఘాలు, అదేవిధంగా ఎవరైతే అనేక రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం వల్ల బాధపడుతున్నారో వారందరినీ కూడా మేము క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలుస్తున్నాము. 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4.5 కాలంలోనే సెంట్రల్ ముఖ చిత్రంలో ఎంతో మార్పు వచ్చిందని మల్లాది విష్ణు తెలిపారు. నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఈ ప్రాంతమంతా కళకళ్లాడిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు ఇసరపు దేవి, ఉమ్మడి రమాదేవి, మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రోడ్ల నిర్మాణంలో కని విని ఎరుగని అభివృద్ధిని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో 99.65 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లతో పాటు 70 లక్షలతో నందమూరి నగర్, 34.7 లక్షలతో ఎలక్ట్రిసిటీ కాలనీ, 19.97 లక్షలతో విశాలాంధ్ర కాలనీలో నిర్మించిన నూతన రహదారులను నేడు ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అలాగే వశిష్ఠ కాలనీలో 36.45 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు తోటవారి వీధిలో 17 లక్షలతో త్రాగునీటి పైప్ లైన్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు భూమి పూజ నిర్వహించుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి వ్యవస్థ, అర్బన్ హెల్త్ సెంటర్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు, విద్యుత్ సబ్స్టేషన్లు ఇలా నిత్యం అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం వెలిగిపోతోందన్నారు. కనుక ఈ ఏడాదిని సంక్షేమ అభివృద్ధి నామ సంవత్సరంగా అభివర్ణించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ప్రోత్సాహం, సహకారంతోనే ఇంతటి అనితర సాధ్యమైనటువంటి అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. గతేడాది సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని కొత్త సంవత్సరంలో మరింత ముందడుగు వేస్తామని తెలియజేశారు. విజయవాడ నగరంలో, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా 58వ డివిజన్లో సంపూర్ణంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప మొత్తం అంతా కూడా ఒక వార్ ఫుట్ మీద మేము అన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రతిపక్షాలు ఒకసారి విషయాలు, వాస్తవాలు తెలుసుకుని మా గురించి మాట్లాడాలి. ఎందుకంటే రోడ్లకి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మౌలిక సదుపాయాలకి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ చేయలే. ఈరోజు మేము పూర్తి స్థాయిలో అన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఇందాక డిప్యూటీ మేయర్ చెప్పినట్టు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ డివిజన్లన్నీ కూడా సమగ్ర అభివృద్ధి చేస్తూ. ఈరోజే మేము 3 కోట్ల రూపాయల వర్కులన్నీ కూడా ప్రారంభిస్తున్నాం, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. పట్టాలు ఇవ్వాలని చెప్పనేది చాలామందికి అనేక సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళకి హక్కు లేనటువంటి వారందరికీ కూడా హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. ఆ రోజే ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో అభివృద్ధి పనులలో భాగంగా మరి 58వ డివిజన్లో సుమారుగా 1.5 పైచిలుకునే మరి
వాటర్ పైప్ లైను, అలాగే ఏదైతే మన తోటవారి వీధిలో, అలాగే మన భరతమాత కాలనీలో ఇవన్నీ కూడా ఏంటంటే మరి 1.5 వ్యయంతో మన ఎమ్మెల్యే గారు ఈ రోజున టెంకాయ కొట్టడం జరిగింది. గతంలోనే నేను చెప్పాను, సుమారుగా 30 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో విజయవాడ నగరంలోనే 58వ డివిజన్ దూసుకుపోతా ఉంది. దానికి ప్రత్యేక చొరవ చూపినట్టు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఎందుకంటే ఈ డివిజన్లో మరి కొత్తగా ఏర్పడుతున్న వాతావరణం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉంది. మరి ఆ రోడ్లు కూడా అతి తొందరలోనే ఆల్రెడీ ఇప్పుడు మన గడప గడపకు ఏదైతే మనం తిరిగిన ఏరియా ఉందో మొత్తం కూడా 1 కోటి పైనే మన ఎమ్మెల్యే గారు మళ్ళీ శాంక్షన్ చేయించారు. అవి కూడా రానున్న రోజుల్లోనే అతి తొందరలోనే టెంకాయ కూడా కొడతాము. 60 డివిజన్లో 261 సచివాలయం పరిధిలో ఈరోజు 34,70,000తో సీసీ రోడ్డు వేయడం జరిగింది. దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి గౌరవనీయులు సెంట్రల్ డివిజన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. అట్లాగే కాదు, ఈ డివిజన్లో 61వ డివిజన్లో ఎన్నో పెద్ద పెద్ద రోడ్లు వేసాం, సచివాలయాలు కట్టాం, పార్కులు కట్టాం. సుమారుగా ఈ డివిజన్కి వచ్చేసి ఒక 25 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 25 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని అట్లాగే రాబోయే రోజుల్లో దీన్ని మోడల్ డివిజన్గా దిద్దుతామని చెప్తాను. 57వ డివిజన్లో 236 సచివాలయం పరిధిలో గడప గడపకి తిరిగేటప్పుడు ప్రజలందరూ కూడా మాకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ లైన్ లేదని అందరూ చెప్పడం జరిగింది. అది ఎమ్మటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు 9 రోడ్లు కూడా పోలీస్ స్టేషన్ ఎదురు 9 రోడ్లు కూడా శాంక్షన్ చేయించి రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పుడు కూడా ప్రజలు ఏమి చెప్పినా కూడా ఎమ్మటనే స్పందించి సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఇంత మంచి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే 2024లో కూడా మళ్ళీ జగనన్న సీఎంగా, అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా మాకు ఎమ్మెల్యేగా కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జై జగన్, జై మల్లాది. 2024లో జరగనున్న రాష్ట్రీయ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తున్నామని పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్రతిపక్షాలు కలిసి రాష్ట్ర ప్రజలని అప్పుల్లోకి దించారని, తమ అధికారంలోకి వస్తే అప్పులేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం మిల్క్ ప్రాజెక్టులో ఒక హాల్ నందు ప్రముఖ పారిశ్రామికవేత్త పోతిన వెంకట రామారావు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన రామారావును పార్టీలోకి కండువా కప్పి లక్ష్మీనారాయణ సాదరంగా ఆహ్వానించారు. రామారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆలోచన లేదని, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలోకి దించడమే తమ ధ్యేయమని చెప్పారు. అధికార పార్టీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చిందని, ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లే అవకాశం లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది. ఇంతవరకు రాజ్యాధికారం దక్కని అందరినీ కూడా కలుపుకొని మేము వెళతాము. ఎందుకంటే మూసపోసిన 2 పార్టీల నాయకత్వమే ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి కొత్త నాయకత్వం తీసుకొస్తాం. మా ఆలోచనలు సమ ఆలోచనలు చేసే వారందరూ కూడా కలిసి మనం అందరం ఒక 3వ ప్రత్యామ్నాయం అన్నది మన రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళా అప్పుల పాలే చేస్తారు. రాష్ట్రం మీద మన ఆత్మాభిమానం కూడా దెబ్బతినిపోయింది. ఈ ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మళ్ళా తట్టి లేపాలంటే అది కేవలం జై భారత్ నేషనల్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఏం చేశారో మనం చూసాం. మళ్ళా వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెబుతున్నారు. కానీ వాళ్ళ మీద ఎటువంటి నమ్మకము పెట్టుకోకండి. ఎందుకంటే ఎన్నో ప్రామిసులు చేశారు. రుణమాఫీ చేస్తామన్నారు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు. కానీ చివరికి రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేశారు. అందరూ ఆలోచించారు. ఎన్నికలంటే ఒక ఆట కాదు. ఎన్నికలంటే మన భవిష్యత్, మన 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళు మనం ఎన్నుకోబోతున్నాం. మనం కూరగాయలు, పళ్ళు ఎన్నుకోవడంలో ఎంత శ్రద్ధ వహిస్తాం, కానీ మన నాయకుడిని ఎన్నుకోవడంలో ఆ శ్రద్ధ వహించడం లేదు. మన పిల్లలను ఏ స్కూల్లో జాయిన్ చేయించాలని చాలా స్టడీ చేస్తాం మనం, కానీ ఎటువంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలన్నది మనం పట్టించుకోవడం లేదు. కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కన్వీనర్ వరకు అనేక లెవెల్స్లో నేను పనిచేయడం జరిగింది. ఒక మంచి పార్టీలో నేను పనిచేసి
ఎన్నో ఉద్యమాల్లో నేను చురుగ్గా పాల్గొన్న సందర్భం మీకు ఇవాళ మీకు విశ్లేషిస్తాను. ఈరోజు మరి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మా ఢిల్లీ నాయకత్వం కొద్దిగా ఇంట్రెస్ట్ ఏమీ పెద్దగా పట్టించుకోవడం కారణం వల్ల నేను ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి మొన్న రిజైన్ చేయడం జరిగింది. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో ఒక విశ్వసనీయత గల వ్యక్తి, ఒక విశిష్ట వ్యక్తి, ఒక నిజాయితీపరుడు, ఒక అథెంటిక్ మనిషి అయిన శ్రీ జేడి లక్ష్మణ్ గారి ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో నేను జాయిన్ అవుతా ఉన్నాను. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇది ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ఈ రాజకీయ పార్టీలో నేను ఉన్నాను. ఒక మంచి పార్టీలో ఎందుకు రావాల్సి వచ్చిందో నేను డిస్క్రిప్టివ్గా నేను నా యొక్క ఉపన్యాసంలో నేను తప్పనిసరిగా చెప్తాను. టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బీఫామ్ ఎవరికిచ్చినా ఓడిపోతారని, టీడీపీ జనసేన బీఫామ్ వచ్చిన వాళ్లు ఎమ్మెల్యేలుగా అవుతారని జోస్యం చెప్పారు. ఎలాగూ ఓడిపోతారు కాబట్టి సీఎం జగన్ నిర్ణయాన్ని వాళ్లు కార్యకర్తలు అంగీకరిస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో 2024లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్నారు. 2023 జగన్మోహన్ రెడ్డి విధ్వంస నామ సంవత్సరంగా నామకరణం చేశామని, 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినట్టేనని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 1932లో జనవరి 4న గాంధీ అరెస్టు ఎలా గుర్తుందో అలాగే 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో ప్రజలకు గుర్తుంటుందన్నారు. బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్యనారాయణ ఈరోజు జగన్ ముందు ఎలా ఉన్నారో చూస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. మంత్రి బొత్సతో మైకులు లేకుండా మాట్లాడితే ఆయన మొత్తం చెబుతారని బుద్ధా వెంకన్న అన్నారు. గాంధీ మహాత్ముని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేయడం వల్లే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి బ్రిటిష్ వాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా పోరాడి తెల్లదొరలని భారతదేశం నుంచి తరిమి కొట్టడం జరిగింది. అలాగే 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో సేమ్ టైం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయండి. సెప్టెంబర్ 9 తెల్లవారుజామున 3 గంటల వరకు ఒకలాగుంటే ప్రజలు, తర్వాత దేశాల్లో కూడా ప్రపంచంలో దాదాపు 100 దేశాల్లో నిరసన కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రే కాదు భారతదేశ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని, ప్రజా పరిపాలకుడిని అరెస్ట్ చేశారని ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం జరిగింది. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి గ్రామంలో రేషన్ బియ్యం అన్లోడ్ చేసేందుకు వెళ్తున్న లారీని హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు, క్యాబిన్లు ధ్వంసం కాగా 2 లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. రేషన్ బియ్యం లారీలో ముఠా కార్మికుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఓట్లు పెట్టమన్నాడు. ఓట్లు విద్యార్థులకు సృజనాత్మక ఆలోచన పెంపొందించడంలో రాకేష్ పబ్లిక్ స్కూల్ ప్రముఖ పాత్ర వహిస్తోందని
జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆట విడుపు కార్యక్రమాలు కూడా ఉండాలని ఆయన ఉపోద్ఘాటించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. వన్ టౌన్ కలర్ హాస్పిటల్ కేఎల్ రావు నగర్లోని సిండికేట్ బ్యాంక్ కాలనీ రాకేష్ పబ్లిక్ స్కూల్ సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్ హాజరై క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్లో గవర్నర్ సమక్షంలో వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ భవన్లో నృత్యాలలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. రాకేష్ శర్మ, అబ్దుల్ కలాం, సివి రామన్ అంతటి వారు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల అధినేత ఎన్వి రావును, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఏదైనా విద్యా సంస్థలు అభివృద్ధి సాధించాలంటే విద్యతో పాటు ఆటలు, వివిధ కళల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దిశగా కృషి చేస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. పాఠశాల అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, అదేవిధంగా వారిలో విద్య పట్ల కొత్త విషయాలు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథి ప్రముఖ న్యాయవాది పిళ్ళ రవి, బాయన శేఖర్ బాబు, స్కూల్ కోఆర్డినేటర్ కె రమేష్, నగర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దీనికి స్ఫూర్తి ఏంటంటే ఇంతకుముందు రాజ్భవన్లో నృత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరిగినాయి, కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరిగినాయి. వాటి సందర్భంగా పురస్కరించుకొని డాక్టర్ ఎన్వి రావు గారు, ఆయన డైరెక్టర్ రాకేష్ విద్యా సంస్థలు, ఆయన ఈ రోజున ఈ క్యాలెండర్ని ఆవిష్కారం చేయడానికి ఇన్వైట్ చేయడం జరిగింది. జనరల్గా చూస్తే ఈ సంస్థ చాలా విద్యా సంస్థలు నడుపుతున్నారు, వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కల్చర్ అనేటువంటిది ప్రతి కమ్యూనిటీకి, ప్రతి దేశానికి కూడా ముఖ్యమైనది. అన్ని రాష్ట్రాల యొక్క కల్చర్స్ని ప్రదర్శన చేయటం అనేటువంటిది రాజ్భవన్లో ఇట్స్ ఏ గ్రేట్ సైన్. అయితే ఇట్లాంటి కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళు నిర్వహించి ఈ స్కూల్ నుంచి ఎన్నో నృత్యాలు వాళ్ళు వెళ్ళి చేయటం, అక్కడ 22 స్టేట్స్ డిఫరెంట్ 22 స్టేట్స్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ చేయటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయదగినటువంటి ఒక విషయము. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క రకమైనటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి ఉంటుంది. క్యాలెండర్ ఆవిష్కరణ 2024 సంవత్సరం సంబంధించింది. దాంట్లో మా పిల్లలు చేసినటువంటి అనేక కార్యక్రమాలని ఈ గవర్నర్ రాజ్భవన్లో చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ని, అలాగే మన స్కూల్ చేసినటువంటి ఇతర యాక్టివిటీస్ అని కూడా దాంట్లో పిల్లల ఫొటోస్తో సహా వేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్కి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం అది. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెద్దలు వారు అమృత హస్తాలతో పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం. దాన్ని తెలుసుకొని పిల్లలకి నేర్పించి ఒక గవర్నర్ గారి సమక్షంలో చేయటం అనేది చాలా గర్వకారణం, ఈ సంస్థకే గర్వకారణం. ఎందుకంటే గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. ఆయన ప్రతి నెలా చూసే విధంగా దాదాపు సంవత్సరం పాటు నవంబర్ వరకు కూడా మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించారు సార్. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రాకేష్ పబ్లిక్ స్కూల్ 38 సంవత్సరాలుగా చాలా నిరుపేదలకు కూడా విద్య అందించే విధంగా అతి తక్కువ ఫీజులతో అనేక మంది వేల మంది విద్యార్థులను తయారు చేసి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన సంస్థ. ఈ సంస్థ చదువుకు ఒక్కటే ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా నాట్యానికి, స్పోర్ట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, చక్కటి పిల్లలు ఏ డ్యాన్సులు చేశారు, గవర్నర్ గారితో ఎక్కడెక్కడ ఫోటోలు దిగారు అనే విషయాన్ని ప్రమోట్ చేసే విధంగా మీ అందరి ఫోటోలు వేసి క్యాలెండర్ ఆవిష్కరించారు ఇవాళ. విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలుగు వారందరికీ సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ రాసిన లేఖలోని ప్రతి అంశంపై నేను చర్చకు సిద్ధం, నీవు సిద్ధమా అంటూ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరిన మంత్రి జోగి రమేష్. పేదల ఇళ్లపై కాదు, దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయి పవన్ అంటూ ధ్వజం. మంత్రి జోగి రమేష్ సవాల్ స్వీకరిస్తున్నామన్న జనసేన పార్టీ. పేదల ఇళ్ల పథకాలలో భారీ అవినీతిపై చర్చకు సీఎం క్యాంపు కార్యాలయానికి రమ్మంటారా అంటూ మరోసారి సవాల్ విసిరిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ జనసేన పొత్తులపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్. పొత్తుల అంశం కేంద్రం చేతిలో ఉందంటూ స్పష్టం. భారత్ కు 2023 మధురానుభూతులు మిగిల్చిందన్న మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలంటూ దేశ ప్రజలకు పిలుపు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. సాయినాథుని భక్తులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.